హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే నేను వెజ్ పులావ్ తయారు చేయబోతున్నాను. స్కూల్ టైం అయిపోతున్నప్పుడు స్కూల్ పిల్లలకు కానీ, బ్యాచిలర్స్కి వంట రాని వాళ్ళకి బ్యాచిలర్స్కి కానీ, హెల్త్ బాగాలేనప్పుడు మహిళలు పాపం ఏదో ఒకటి చేయలేక ఓపిక లేకపోయినా ఇలా టేస్టీగా టకటకలాడేలాగా చేసేలాగా ఒక మంచి వంట అయితే మీ ముందుకు తెచ్చాను. వెజ్ పులావ్ అంటే సామాన్యంగా అందరికీ తెలిసిందే, కానీ నేను సరికొత్త విధానం చేసి చూపించబోతున్నాను. చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు నేను ఇందులోకి పెట్టిన ఐటమ్స్ ఏంటంటే, బ్లింకిట్లో ఆర్డర్ పెడితే క్యాలీఫ్లవర్, బీన్స్ అండ్ క్యారెట్ ముక్కలు, ఇవి పచ్చి బఠానీ వచ్చాయి. ఒక పావు కేజీ రైస్ నానబెట్టి నేను ఒక అరగంట అయిందండి. మేము నార్మల్గా వండుకుంటే పావు కేజీ రైస్కి 3 గ్లాసులు వాటర్ పోస్తాము. ఇప్పుడు వెజ్ పులావ్కి ఓన్లీ 2.5 పోసాను, ఎందుకంటే ఒక అర గ్లాసు వీటిల్లో వచ్చేస్తుంది కాబట్టి. ఇందులో అల్లం, వెల్లుల్లి, ఒక 5 యాలకులు వేసాను. ఇంకెంతకు మించి ఏమి వేయొద్దండి, టేస్ట్ పోతుంది. సో ఇక్కడ టమాటా, 5 పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, ఒక ఆనియన్ తరిగి పెట్టుకున్నాను. ఇవి తాలింపులు వేయడానికి అనాస, స్టార్ అండ్ దాల్చిన చెక్క అండ్ లవంగాలు పెట్టుకున్నాను. ఒక అరకప్పు చింతపులుసు కావాలండి ఖచ్చితంగా. అసలు ఈ టేస్ట్ ఎంత బాగుంటుందో మీరే చేసి నాకు చెప్తారు. ఓకేనా? స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇటు వచ్చేసి రైస్ స్టవ్ మీద పెట్టేశానండి, అది ఉడుకుతూ ఉంటుంది ఒక పక్కన. మళ్ళీ ఒక పక్కన వచ్చేసి స్టవ్లో ఇవి వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ ఆకులు వేయాలి. ఆ తర్వాత ఆనియన్స్ వేసేయాలండి. అవి బాగా వేగిన తర్వాత మిగతా ముక్కలన్నీ వేయాలి. ఇదిగోండి, ఇవి కూడా కడిగి రెడీగా పెట్టేసుకున్నాను. బ్లింకిట్లో వచ్చినాయి కాబట్టి మనం నీట్గా కడిగి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టాను, 2 స్పూన్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, చక్కగా ముక్కలన్నీ వేగుతున్నాయి. ఈ వేగిన తర్వాత లాస్ట్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ముందే వేయకూడదండి, లాస్ట్లో వేసి ఒక 1 మినిట్ వేగిన తర్వాత ఇక్కడ 90% ఉడికిన రైస్ని ఇందులో వేసేయాలి. ఇవి బిర్యానీ రైస్ కాదండి, నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. సో దీన్ని 95% ఉడికాక ఇప్పుడు ఇవన్నీ వేగిన దాంట్లో వేసేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మూత పెట్టేద్దాం కాసేపు. నా దగ్గర కొత్తిమీర, పుదీనా లేవు ఫ్రెండ్స్. నేను కస్తూరి మేతి కొద్దిగా వేస్తున్నాను. ఇలా వేగుతున్నప్పుడే మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఈ చింతపులుసు ఇప్పుడే పోయకూడదు, నేను చెప్తాను. ఇప్పుడే పోస్తే ముక్కలు ఉడకవు, తర్వాత చెప్తాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు వేయాలండి. బాగా మగ్గిన తర్వాత వేసి మళ్ళీ దీన్ని ఒక 5 నిమిషాలు, ఒక 2 మినిట్స్ మగ్గనించాలి. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే అల్లం వెల్లుల్లిలో 5 యాలక్కాయలు వేయాలి. ఇంకా ఏమీ వేయకూడదు, అందరూ చాలా చాలా వేస్తారు, వేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి అన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ వేయాలి. మొదట్లోనే వేయకూడదు, వేస్తే దాంట్లో ఉన్న ఇదంతా పోతుందన్నమాట. లాస్ట్లో వేసి ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత, 2 మినిట్స్ కూడా కాదు, 1 మినిట్ చాలు. వేగిన తర్వాత ఈ పక్కనున్న రైస్ క్వాంటిటీని ఇందులో తీసుకొచ్చి వేయాలి. తర్వాత ఏం చేయాలంటే ముందు ఈ చింతపండు పులుసును పోయాలి. ఇప్పుడు అన్ని ముక్కలు బాగా ఉడికాయండి. చింతపండు ఒక అరకప్పు చింతపండు రసం పోయండి. స్పైసీగా ఉండటం కోసం నేను ఒక 1/2 స్పూన్ కారం కూడా వేసాను. ఒకవేళ పచ్చిమిర్చితో సరిపోద్దంటే అది మీ ఇష్టం అండి. ఓకేనా? చింతపులుసు లాస్ట్లో ఎందుకు వేయాలంటే ముక్కలు ఉడకవు, ముందుగానే పోస్తే లాస్ట్లో పోసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచాలి పొయ్యి మీద. ఆ తర్వాత ఆ రైస్ తెచ్చి ఇందులో వేయాలన్నమాట, చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అందులో ఉన్న రైస్ ట్రాన్స్ఫర్ చేశాను. చూడండి, గుమగుమలాడే వెజ్ పులావ్ రెడీ అండి. అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో, ఇల్లంతా చక్కగా మంచి స్మెల్ వస్తుంది. అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, సింపుల్గా అయిపోతుంది. ఈ చింతపులుసు అనేది మీరు 1/2 కప్పు తప్పకుండా పోయండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయలు ఏది వేయకుండా ఒక 5 యాలక్కాయలు వేయండి, మంచి స్మెల్ వస్తుంది. చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చూడండి, నెక్స్ట్ కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, గుమగుమలాడే వెజ్ పులావ్ రెడీ అయింది. కొంచెం టమాటా నూరిన చట్నీ వేసుకొని తింటున్నాము. అసలైతే ఉట్టిదే అయినా తినేసేయొచ్చండి ప్లెయిన్గా, కాకపోతే కొద్దిగా టమాటా చట్నీ సర్వ్ చేసుకున్నాను. సో మీకు నచ్చితే కనుక ఈ కలర్ఫుల్ వెజ్ పులావ్
సరికొత్త విధానంతో నచ్చితే మీరు చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. తప్పకుండా షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ని. ఓకేనా?